తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సుమన్ టీవీ, నేను నాగరాజ పుంగనూరు. ఆ గ్రామం ముందుకు వెళ్ళగానే గుమ్ముగుమ్ములంటూ పిండి వంటకాలు సువాసన వెదజల్లుతాయి. పుంగనూరు నియోజకవర్గం చోడేపల్లి మండలం కాన్సాబ్ మిట్ట. కాన్సాబ్ మిట్ట అనగానే మిట్ట అంటే ఉర్దూలో తీపిని అందరికీ తెలిసిందే. ఈ ప్రాంతానికే కాదు, ఈ భారతదేశంలోనే అందరికీ తెలుసు. మనము వివిధ రకాల బిస్కెట్లను ఫ్యాక్టరీల ద్వారా చేస్తూ ఉండేదాన్ని మనం చూస్తుంటాం. అయితే అక్కడే వండి తినేటువంటి బిస్కెట్లు మనం చూసి ఉన్నాం. ఈ కాన్సాబ్ మిట్టలో దాదాపు 100 కుటుంబాలుంటే 90 కుటుంబాలు బిస్కెట్ల తయారీపైనే ఆధారపడి జీవిస్తున్నాయి. యాభై సంవత్సరాల నుంచి ఉదయం లేవగానే బిస్కెట్ల తయారీలో తలమునకలై ఉంటారు. వారం రోజుల్లో 3 రోజులు ఈ బిస్కెట్లు తయారు చేసి 3 రోజులు వ్యాపారం వైపు వెళ్తూ ఉంటారు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమంటే, ఈ బిస్కెట్ల తయారీలో బట్టీలు ఏర్పాటు చేసుకుని కట్టెల పొయ్యిలతో ఈ బిస్కెట్లను తయారు చేస్తారు. ఆ బిస్కెట్లు తింటే కూడా అనారోగ్యం పాలయ్యేది ఉండదని ఇక్కడి ప్రాంతం వాళ్ళు అంటున్నారు. వీటిని తీసుకుని మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకు వీళ్ళు ఎగుమతి చేస్తున్నారు. ఈ ఎగుమతి చేయడంలో రాయితీలు, అదేవిధంగా బిస్కెట్ల తయారీలో వారికి కొంత రాయితీతో కూడిన రుణాలు అందిస్తే ఎంతో బాగుంటుందని వారు అంటున్నారు. బిస్కెట్ల తయారీపై అదేవిధంగా వారికి ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు కావాలని వారి మాటల్లోనే విందాం పదండి. తాలూకా చోడపల్లి మండలము, కాన్సాబ్ మిట్ట, చింతమానపల్లి పంచాయతీ. మాకు దగ్గర 30 ఏళ్ళ నుంచి బిస్కెట్ వ్యాపారం చేస్తాము. చేతి కొద్ది గవర్నమెంట్ నుంచి ఏ సహాయం అనేది లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మాకు అందుబాటులో ఒకటి కూడా 10 రూపాయలు సాయం చేసింది లేదు. కానీ ప్రభుత్వం నుంచి మాకు ఏ ఆదాయం లేదు. ఈ బిస్కెట్లు బయట చేసుకొని పోవాలా, 2 దినాలు 3 దినాల్లో కలుపుకోవాలా, చేసుకోవాలా. మళ్ళా పోయి చేసేదే కష్టము, పోయేది ఏమో ఈజీనే, కానీ కూలి మనిషి దొరికేది కష్టం అయిపోయింది. ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఏం కావాలంటే మాకు ఏదన్నా లోన్లో, ఏదన్నా సబ్సిడీ లోన్లో, ఏదన్నా గవర్నమెంట్ నుంచి ఆదాయం కానీ ఏం కానీ లేదు. వస్తే ఏం చేస్తాం? వచ్చే ఇదే మిషన్ పాడో ఏదన్నా పెట్టుకుంటాము. లేదు ఇప్పుడు కొందరు ఇండ్లు లేకన్నా ఈడ ఆడ పక్కన పల్లెల నుంచి అప్పులు తెచ్చి అప్పులు వడ్డీలు కట్టి లేని తెచ్చేది అమ్ముకొని వచ్చి, సరుకు కూడా మేము అప్పు వేసుకొని వచ్చేది, అది అమ్మేది ఎత్తుకొని పోయి మళ్ళీ కట్టేసేది. ఏదన్నా లోన్ పాటిస్తే ఏదన్నా చేసుకుని మళ్ళీ దాంట్లో సంపాదించి ఏదన్నా 10 రూపాయలు సంపాదిస్తే దాంట్లో మనకు కట్టే గవర్నమెంట్ కూడా ఆధిక్యం ఉంటుంది. మాకు కూడా 10 రూపాయలు సంపాదించే కెపాసిటీ ఉంటుంది. నా పేరు నాగరాజ, బైపల్లి గ్రామం. ఈ బిస్కెట్ల రంగం అనేది చాలా అభివృద్ధిగా ఉన్నది. ఇప్పుడు ఎవరిని కదిలించినా ఒకప్పుడు ఏమి జరగని పరిస్థితిలో ఉంది. ఇప్పుడు ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క కారు పెట్టుకొని బయట రాష్ట్రాలు కూడా వెళ్ళి సప్లై చేసి మంచి రుచిని అందిస్తూ మంచి పేరు పొందినటువంటి కాన్సాబ్ మిట్ట చాలా మన చోడపల్లి మండలానికే కాదు, చిత్తూరు జిల్లా కూడా మంచి పేరు తెస్తున్నది. అలాంటి వ్యక్తులు కూడా ప్రభుత్వం వారు ఏదైనా సహకరించి వాళ్ళకి చేతుని అందిస్తే ఇంకా భలేగా ఉంటుంది, భలే తీయదంగా ఉంటుంది. న్యాచురల్గా ఇక్కడ బిస్కెట్ తిని చూడండి, తిని చూసిన తర్వాత చెప్పండి. దాదాపు ఒక రకం కాదు, సాల్ట్, స్వీటు, కొబ్బరి, రకరకాలైనటువంటి పప్పు ధాన్యాలు వేసి చేస్తారు. చాలా అమోఘంగా ఉంటుంది. మీరు ఒకసారి తయారు చేసే విధానం అది చూసినాడు కనుక మీరు మైమర్చిపోలేరు. ఫ్యాక్టరీలో చేసేది అవి సహజం, అది మనుషులతో కూడుకున్న పని కాదు, అది యంత్రాలు తయారు చేసేది. ఇది మనుషులు ఓన్ గా తయారు చేస్తారు. నేచురల్ అయినటువంటి సహసిద్ధమైనటువంటి రుచిని చేకూరుస్తాం మనం. కాబట్టి ప్రభుత్వం వారు కానీ సహాయ సహకారాలు అందించి వాళ్ళకి అభివృద్ధికి తోడ్పడగలరని ఆశిస్తున్నాను.